నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ప్రతి నెల కూడా గ్రహాలు మనకి మార్పు చెందుతూ ఉంటాయి. ఈ మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే, ఈ రాశులు ఎవరైతే ఏ రాశిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ శుభాశుభ ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి. మార్చి మాసంలో చూసుకున్నప్పుడు మనకి గ్రహాలు కానీ చూసుకుంటే, మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే మనకి ఈ యొక్క కేతువు వచ్చి కన్యలోను, రాహు వచ్చి మీనంలోనూ సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో ఆయన స్వక్షేత్రంలో సంచారము. అయితే బుధుడు మనకి మార్చి 7వ తారీఖు వరకు మీనరాశిలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది. తదనంతరం అంటే 27 నుంచి మళ్ళీ 25వ తారీఖు మార్చి వరకు ఈయన మేషంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే బుధుడు నీచలోంచి 25వ తారీఖున మారిపోతాడు, ఎందుకంటే ఆయనకి అక్కడ నీచ స్థానం కాబట్టి. అదంతా శుక్రుడు కూడా మార్చి 7వ తారీఖున కుంభరాశి నుండి మళ్ళీ 31వ తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన మీనంలోకి, అంటే ఆయన ఉచ్చక్షేత్రంలోకి ఈ శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ నెలంతా కూడా స్వాతి నక్షత్రం నుండి మొదలయ్యి ఈయన సంచారం తులారాశి నుంచి మరియు తిరిగి వచ్చి ఆయన ప్రయాణం చేసి మాసం అంతా కూడా జ్యేష్ఠ నక్షత్రం వరకు ఈయన సంచారం, అంటే వృశ్చిక రాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. మరి మార్చి నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి అమ్మా. మార్చి నెలలో మకర రాశి వాళ్ళకి, మకర రాశికి రాశాధిపతి వచ్చి శని భగవానుడు. అయితే ఈ మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే మనకి శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళకి ఏళ్ళనాడు శని అనేది నడుస్తుంది. ఈ రాశ్యాధిపతి వచ్చి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, అందులో ఈ ద్వితీయ స్థానంలో ఇప్పుడు వీళ్ళకి అంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చతుర్థాధిపతి, అలాగే వీళ్ళకి లాభాధిపతి అయిన కుజుడు కూడా వీళ్ళకి శని భగవానుడితో కలిసి ప్రయాణం చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ మాసంలో అనేవి జరుగుతున్నాయి. అయితే ఈ రాశ్యాధిపతి ద్వితీయంలో సంచారం సహజంగానే కాస్త కుటుంబ పరంగా వాటి పరంగా చిక్కులు కావచ్చు, లేకపోతే కుటుంబంలో మనుషులు కాస్త వివాదాల వల్ల కావచ్చు, ఏదో సఖ్యత సరిగ్గా లేకపోవడం, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా సూచించడం అనేది జరుగుతుంది సహజంగా. అందులో ఇప్పుడు ఇందులో కుజుడు కూడా ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో కాస్త మాట్లాడే విషయాలలోనూ కాస్త పెద్దలతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది వహించాలి. అందులో ఈయన చతుర్థాధిపతి అయ్యాడు. చతుర్థాధిపతి అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ తల్లి ఆరోగ్య విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండే వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కావచ్చు, భూముల విషయాల్లోనూ, రియల్ ఎస్టేటు, ఏదైనా ఒక స్థలం కొనుక్కుందాము, అలాంటి విషయాల్లో తప్పనిసరిగా ఇక్కడ జాగ్రత్త పడడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీ విషయాల్లో, అంటే ఎప్పుడైతే ప్రథమార్థం అంతా కూడా ఈ యొక్క కుజుడు వీళ్ళకి జన్మలో ఉండి తదనంతరం ద్వితీయంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే ద్వితీయంలోకి వెళ్తాడో, ద్వితీయంలోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వీళ్ళు ప్రాపర్టీ విషయాల్లో జాగ్రత్త అనేది వహించాలి. అలాగే వీళ్ళు కొండమనే కాదు, వీళ్ళు ఎవరికైనా హామీలు ఇవ్వడానికనో, లేకపోతే ఏదైనా ఎవరి దగ్గరైనా తాకట్టు పెట్టేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే బంధువర్గంలో, స్నేహవర్గాల్లో వాడి ద్వారా కూడా వీళ్ళు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు స్నేహితులు ఉంటారు, అందరినీ పూర్తిగా నమ్మడానికి లేదు. మీ ఎదురుకుండా బాగున్నట్టుగా ఉండి వెనకాల కొంచెం గోతులు తీయడం అంటూ జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. అందులో చతుర్థాధిపతి ద్వితీయంలో ఉంటాడు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా ఉండడం, లేకపోతే మీరు నడిపినా నడపైనా మీరెవరితోనైనా వెళ్ళినా సరే దూర ప్రయాణాలు అవి ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అనేది, అంటే ఈ యొక్క వాహనాలను దృష్టిలో పట్టుకుని ప్రయాణం చేయడం అనేది మంచిది. అలాగే ఉద్యోగస్తులు ఎవరికైతే ఉందో ఉద్యోగస్తులకు కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అందులో వీళ్ళకి షష్టమాధిపతి అయిన బుధుడు, అలాగే వీళ్ళకి కాస్త కొంచెం నీచిపడి ఉండడం, షష్టమాధిపతి నీచిపడి ఉండడం, అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ నవమాధిపతి కూడా బుధుడే అవ్వడం. ఎప్పుడైతే నవమాధిపతి కూడా బుధుడయ్యాడో కొంచెం ఏదైనా ఉన్నత స్థాయి ఉద్యోగాలు కావచ్చు, చదువు కావచ్చు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బుధుడికి సంబంధించిన వ్యాపారాలు,
ఉపాధ్యాయులు అంటే గణితము, అకౌంట్స్ సంబంధించిన వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్కి సంబంధించిన ఉద్యోగస్తులు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఏదైనా అకౌంట్స్ రాస్తారో అకౌంట్స్లో కొద్దిగా తప్పు పడ్డము, మరపాటుగా ఉండడం వల్ల పై అధికారుల యొక్క ఒత్తిడి కావచ్చు, వాళ్ళ ఆగ్రహానికి కావచ్చు గురి అయ్యే అవకాశం అనేది ఎక్కువగా మనకి ఈ మకర రాశి వాళ్ళకి ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు, కానీ గురువు ఏం పెద్ద విశేషమైన బలాన్ని అయితే వీళ్ళకి ఏమీ ఇవ్వడు. కానీ తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సోదరుల విషయాల్లో వాటిల్లో కాస్త అనుకూలంగా ఉండడము. అలాగే వీళ్ళకి శుక్రుడు కూడా అంటే పంచమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి ఉచ్చ స్థానంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పటి నుంచి వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా. అలాగే ద్వితీయార్థానికి వచ్చేటప్పటికి మాత్రం రవి కూడా మార్పు చెందుతూ ఉంటాడు వీళ్ళకి. రవి ఎప్పుడైతే ద్వితీయార్థంలోకి ప్రథమార్థంలో ద్వితీయార్థంలో మార్పు చెందాడో అప్పుడు వీళ్ళకి కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కేతు వీళ్ళకి నవమస్థానంలో ఉండడము, దూర ప్రయాణాలు, కాస్త ఆ చేసేవి వైరాగ్యకారకుడు కాబట్టి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం, లేకపోతే ఏదైనా ఇప్పుడు చూడండి తిరుమల టీటీడీ వాళ్ళు ఏవో సేవలు చేస్తూ ఉంటారు, మనకి సేవా కార్యక్రమాలకి పిలుస్తూ ఉంటారు. అలా శ్రీశైలము టీటీడీ వాళ్ళవి ఇలా వాటికి సేవలకు వెళుతూ ఉండడం, దైవారాధన చేస్తూ ఉండడం, ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ నవమాధిపతి దూర ప్రయాణాలని, హయ్యర్ ఎడ్యుకేషన్లో వాటిని సూచిస్తున్నా ఆ అధిపతి ఎవరైతే ఉన్నాడో నీచపడి ఉండడం వల్ల దూర విద్యకు కానీ ఉన్నత విద్యకు కానీ అప్లికేషన్స్ పెట్టడంలోనూ కాస్త సంతకాలు పెట్టడం వీటిలో కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం అనేది కనబడుతుంది. అందులో నవమస్థానం తండ్రికి చెప్తాం కాబట్టి తండ్రి ఆరోగ్య విషయాల్లో వీళ్ళు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది ఈ మకర రాశి వాడు మంచిది. అలాగే ఎప్పుడైతే ద్వితీయార్థంలోకి రవి మార్పు చెందుతాడో అప్పటి నుంచి రాజకీయ నాయకులకి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడి యొక్క మార్పు కూడా ఇక్కడ మనకి సహజంగా ఇక్కడ మార్పు కూడా మనకి జరుగుతోంది కాబట్టి ఆయన ఆ శుక్రుడి యొక్క మార్పు ఉచ్చులోకి ఎప్పుడైతే 7వ తారీఖు నుంచి ఏదైతే జరుగుతుందో అప్పటి వరకు వీళ్ళకి అప్పటి నుంచి వీళ్ళకి కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా. అంటే కుంభం నుంచి మార్పు చెందుతాడు కాబట్టి కాస్త కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ మకర రాశి వాళ్ళలో విద్యార్థులు కాస్త గతంలో కన్నా ఈ మాసంలోకి వస్తే వాళ్ళకి విద్య విషయాలయందు శ్రద్ధ అనేది మాత్రం వీళ్ళకి ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళకి మనకి కనబడుతోంది. ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో అంటే ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైతే వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే ద్వితీయార్థం నుండి కాస్త వాటికి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త వీళ్ళకి అంటే క్రితం నెలతో పోల్చినా ఏం చేసినా కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. ఈ రాశి వాళ్ళు ఈ మాసంలో ఈ మార్చి మాసంలో మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతినిత్యం, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఏళ్ళనాడు శని అనేది నడుస్తుంది వీళ్ళకి, దాంట్లో భాగంగానే ఇప్పుడు కుజుడు కూడా మార్పు చెందుతున్నాడు, రవిశనులు కదా ఇక కుజశనులు కనుస్తున్నారు. సో కొంచెం ఇంపాక్ట్ అనేది కొంచెం ఇంట్లో కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులతో కావచ్చు యుద్ధ వాతావరణంలో కనబడుతూ ఉంటుంది మనకి. కాబట్టి అలాంటి దాన్ని తగ్గించుకోవాలంటే సాధ్యమైనంత వరకు నిరంతరం దైవనామస్మరణ చేస్తూ ఉండాలి. మరి కొంతమందికి అలా కుదరదు కదండి, మేము ఉద్యోగాలకు వెళ్తాం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు కూడా ఆవునేతితో దీపం, ఈశ్వరుడి దగ్గర ఆవునేతితో దీపం పెట్టడం, అలాగే ఈ యొక్క కుజుడికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడం, ఎర్రటి పూలతో చేయడం, లేదు మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే ఆ నదిలో ఎర్రటి పూలని పళ్ళని, అంటే ఇప్పుడు దానిమ్మ గింజలు ఉంటాయి వాటిని ఒలిచేసి నీళ్ళలో వదిలేయడం, కింద జీవులు తింటూ ఉంటాయి, లేదు వాటిని తీసుకెళ్ళి మీరు పళ్ళని తీసుకెళ్ళి గోవుకు పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది ఇక్కడ మనకి కనపడుతుందమ్మ. అమ్మ ఇది ఎవరైనా చేసుకోవచ్చు అంటారా? అంటే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ చేసుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదు.
అందులో కాస్త బుధుడు కూడా నీచిపడి ఉన్నాడు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం కూడా మంచిది. అలాగే అమ్మ, మకర రాశి వారికి మరి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.